హలో ఫ్రెండ్స్, వర్షాకాలంలో బోడ కాకరకాయలు దొరుకుతూ ఉంటాయి కదా. ఈ బోడ కాకరకాయలతో చాలా సింపుల్ గా చేసుకునే ఒక రెసిపీ చూపించబోతున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బోడ కాకరకాయల్లో ఫైబర్ ఉండడం వలన జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, చెడు కొలెస్ట్రాల్ ని కూడా తగ్గిస్తాయి. 150 గ్రామ్స్ వరకు బోడ కాకరకాయలు తీసుకున్నాను. వీటిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని కాడ ఉన్న దగ్గర కట్ చేసుకొని తీసుకోవాలి. ఇవి పెద్దగా ఉంటే సగం కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు బోడ కాకరకాయలని ఒక బౌల్లో వేసుకొని కాయలు మునిగేంత వరకు కొన్ని వాటర్ ని పోసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూతని పూర్తిగా పెట్టుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. బోడ కాకరకాయలను ఇలా ఫోర్క్ తో గుచ్చి చూస్తే ఉడకాయో లేదో తెలుస్తాయి. ఇవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. బోడ కాకరకాయలు చల్లారిన తర్వాత ఒక చిన్న ఆనియన్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక పప్పు గుత్తిని తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. మీరు కావాలంటే చేయితో కూడా మెదుపుకోవచ్చు. బోడ కాకరకాయలని ఇలా మెదుపుకున్న తర్వాత చేయితో అంతా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, బోడ కాకరకాయ బాజీ రెడీ. ఈ బోడ కాకరకాయ బాజీ వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. సరే, తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.